కనుక క్రైస్తవ విశ్వాస భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి ప్రతి విశ్వాసి ఏ విధమైనటువంటి సమస్యకు భయపడకుండా, కదిలిపోకుండా, చలించిపోకుండా ధైర్యంగా ఆ పరిస్థితిని, ఆ సమస్యను ఎదుర్కొనేవాడుగా ఉండాలి. దావీదు అంటాడు, యుద్ధము నాది కాదు, యెహోవాది. యుద్ధం చేసేవాడని నేను కాదు, నా దేవుడే నా పక్షంగా యుద్ధం చేస్తాడు. యెహోషాపాతు ప్రార్థన చేశాడు, ప్రభువా మేము ఈ సైన్యాన్ని ఓడించలేం, ఈ సైన్యాన్ని మేము జయించలేం. దేవుడు ప్రిలారా యెహోషాపాతు ప్రార్థన విన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడే యెహోషాపాతు పక్షంగా యుద్ధం చేశాడు. 4 దిశల నుండి వస్తున్నటువంటి శత్రువులు వారికి వారే ఒకరి మీద ఒకరి పడి చంపుకునేటట్లుగా చేశాడు. ఇశ్రాయేలీయులు ప్రిలరా ఆ యుద్ధం జరిగే చోటుకు వెళ్ళేసరికి అందరూ చచ్చి సవాలై పడి ఉన్నారు. అది దేవుడు ప్రిలరా మన పక్షంగా నిలబడి మనల్ని రక్షించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును.